సెట్ అంతా కూడా ఏసీబీ వాళ్ళకి కూడా ఇచ్చాము, ఇవన్నీ కూడా వస్తాయి. ఎంత దుర్మార్గంగా చేశారంటే వీకే గారు, ఈ టర్న్కీ ఎంటర్ప్రైజ్ అనేవాడు జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాడితో సబ్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నది 7th May 2021. 7th May 2021 సబ్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఏది జేపీ పవర్ వెంచర్స్, జగన్ రెడ్డి బినామీ సంస్థ అయినటువంటి టర్న్కీ. అగ్రిమెంట్ కుదుర్చుకోవటానికి దాదాపుగా నెల రోజుల ముందే April 9, 2021 జయప్రకాష్ పవర్ వెంచర్స్ తరఫున టర్న్కీ వాడు డిమాండ్ డ్రాఫ్ట్ ఏది బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేస్తాడు. ఏది వెంకటరెడ్డికి. వెంకటరెడ్డి దాన్ని యాక్సెప్ట్ చేసేస్తాడు. అసలు బ్యాంక్ గ్యారంటీ కూడా జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాడు ఇవ్వలేదండి, జగన్ రెడ్డి బినామీ సంస్థ ఇచ్చింది. అది కూడా మామూలుగా ఏంటి, పర్ఫార్మెన్స్ డిపాజిట్ అనేది డిమాండ్ డ్రాఫ్ట్ ఇవ్వాలి, కానీ ఒక బ్యాంక్ గ్యారంటీతో సరిపెట్టేశారు. అంటే అసలు ఎంత అడ్డగోలుగా జగన్ రెడ్డి బినామీ సంస్థ టర్న్కీ అనేది జయప్రకాష్ పవర్ వెంచర్స్ ని కేవలం తెర మీద చూపిస్తూ వాళ్ళు ఏ రకంగా చేశారో దానికి వెంకటరెడ్డి ఏ రకంగా సహకరించాడు, ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా వీటి ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రెండోది వీకే గారు, మనం ఒక్కసారి కొన్ని వాస్తవాలు కూడా చెప్పాలి. నాకు ఒక 2 నిమిషాలు టైమే ఉంది. ఇదే డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి జీఎస్టీ డైరెక్టర్ జనరల్ జీఎస్టీకి ఒక లేఖ రాశాడు. జీఎస్టీ వాళ్ళు ఒక ఎంక్వైరీ, ఈ శాండ్ మీద అసలు ట్యాక్స్ ఎంత వసూలు అవుతుంది దీనిపైన ఒక ఎంక్వైరీ వేసి వాళ్ళు కొన్ని క్వెరీస్ వేస్తే వెంకటరెడ్డి ఇచ్చినటువంటి సమాధానాలు ఆయన ఏమని ఇచ్చాడంటే, సెప్టెంబర్ 2019 నుంచి మే 2021 వరకు, అంటే ఈ శాండ్ మైనింగ్ ని ప్రైవేట్ సంస్థ అయినటువంటి జయప్రకాష్ పవర్ వెంచర్స్ కి ఇవ్వక ముందు కాలంలో 1900 కోట్ల రూపాయలు ఆదాయం వాళ్ళకు వచ్చినట్టు. ఏది 20 నెలల కాలానికి, అంటే నెలకి 95 కోట్లు చొప్పున వీళ్ళకి ఆదాయం వచ్చినట్టు, దానిపైన ట్యాక్స్ కట్టినట్టు ఏది జీఎస్టీ వాళ్ళకి చెప్పారు. కానీ ఇమ్మీడియట్ గా వీళ్ళు పిలిచినటువంటి టెండర్ ఏదైతే ఉందో ఆ టెండరు 24 నెలల కాలానికి కేవలం 1510 కోట్లకే టెండర్ పిలిచారు. అంటే చూడండి అసలు ఎంత అడ్డగోలుగా. ఇది దానికి ముందు 20 నెలల కాలంలో నెలకి 95 కోట్ల చొప్పున 1900 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంట రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ ఆ తర్వాత వీళ్ళు పిలిచినటువంటి 24 నెలల టెండరు 2280 కోట్లకు పిలవాలి. ఏది మంత్లీ 95 crores చొప్పున. ఏది దానికి ముందు గవర్నమెంట్కి అంతే వచ్చింది కదండి. వచ్చినప్పుడు మినిమం వాల్యూ అంతకు పిలవాలి కదా టెండరు. అంతకు పిలవకుండా 2280 crores బేస్ వాల్యూగా పెట్టాల్సినటువంటి టెండర్ని 1510 కోట్లకి 770 కోట్ల లెస్కి పిలిచారండి. 770 కోట్లు ఎవడు సొమ్మండి అది? అంటే టెండర్ పిలవటంలోనే వీళ్ళు ఎంత మతలబు చేశారో చూడండి. 770 crores లెస్కి టెండర్ని పిలిచారు. అంతేకాకుండా అదే వెంకటరెడ్డి ఇవన్నీ ఇన్ రైటింగ్ జీఎస్టీ వాళ్ళకి ఆయన ఇన్ రైటింగ్ ఇచ్చాడండి. సెప్టెంబర్ 2019 నుంచి మే 2021 వరకు రాష్ట్రంలో 4,86,00,000 మెట్రిక్ టన్నుల శాండ్ అమ్మకాలు జరిగినట్టు 20 నెలల కాలానికి. అంటే నెలకి 22.8 లక్షల మెట్రిక్ టన్నులు మేము అమ్మామని చెప్పినటువంటి వ్యక్తి ఆ తర్వాత కాలంలో ఎప్పుడైతే జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే డమ్మీ సంస్థను తెర మీదకి తీసుకొచ్చారో శాండ్ సేల్స్ కేవలం 7 లక్షల మెట్రిక్ టన్నులు అంట మన రాష్ట్రంలో. కేవలం 7 లక్షలు. అంటే నెంబర్ 2లో మాన్యువల్ వే బిల్లులు రాసేవాళ్ళు మీకు గుర్తుంది కదా వీకే గారు. వే బిల్లులన్నీ మాన్యువలే. అంటే గతంలోనే